ఆల్రెడీ రిజర్వేషన్ తీసుకున్న కుటుంబము సెటిల్ అయింది, బాగా సంపాదించుకున్నారు, మంచి జాబ్ వచ్చింది, మళ్ళీ వాళ్ళే రిజర్వేషన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఆల్రెడీ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందున్నారు కాబట్టి వాళ్ళకి ఈజీగా జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ఎస్సీ పిల్లగాడి పరిస్థితి ఏంటి? తనకు జరుగుతున్న అన్యాయమా కాదా? రిజర్వేషన్ కున్న నైతికత ఎక్కడ ఉంటుంది? ఇలా అన్యాయం జరుగుతుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారో సేమ్ బీసీ వాళ్ళకి కూడా ఇదే అప్లై అవుతుందండి. మీ బీసీ కమ్యూనిటీలో బాగా రిచ్, బాగా సంపన్నులు ఉంటారు, వాళ్ళు వెళ్ళి కోఆపరేటివ్ స్కూల్లో చదువుకుంటారు, బాగా సంపాదించుకుంటారు, వాళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తారు, మళ్ళీ వాళ్ళు బీసీ రిజర్వేషన్ తీసుకుంటారు. ఇదెక్కడ న్యాయం? అదే బీసీ పేద ఇంటికి సంబంధించిన వ్యక్తి ఒక పల్లెటూరులో డిగ్రీ ఫినిష్ చేసిన ఒక బీసీ విద్యార్థి ఈక్వల్ గా ఎలా కాంపిటీషన్ ఇవ్వగలడు ఆ వేరే వాళ్ళకి? రిజర్వేషన్ అనేది ఎప్పుడైతే పేదవాళ్ళకి, అది అన్ని కమ్యూనిటీల్లో అండి, ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ రెడ్ అన్ని కమ్యూనిటీల్లో ఉన్న పేదవాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వగలిగితే ఈ సొసైటీ తొందరగా బాగుపడుతుంది. అలాగే ఈ పేదవాళ్ళు కూడా ధనికులు అవుతారు. నెక్స్ట్ రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, తలకానొప్పి ఉండదు.